అండి, వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను కట్టెల పొయ్యి వెలిగించానండి. కడాయిలో మరి నూనె పోసి వేడి చేసి ఉసిరికాయలు వేస్తూ ఉన్నా చూడండి. అవి ఎంత చక్కగా వేగుతున్నాయో. అయితే నాకు ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం లేదండి. ఎప్పుడు కూడా నేను ఉసిరికాయ పచ్చడిని పెట్టలేదు. అయితే నేను ఈ ఉసిరికాయ పచ్చడి టేస్ట్ నేను బయటనే రుచి చూశాను. నా ఫ్రెండ్స్ దగ్గర భోజనం చేసినప్పుడు ఉసిరికాయ పచ్చడి వేశారండి. అయితే నాకు ఆ ఉసిరికాయ పచ్చడి తిన్నప్పుడు ఏమంతగా నచ్చలేదండి. ఇలా ఉంటుందా అని అనుకున్నా. అయితే ఈ సంవత్సరం మరి ఉసిరికాయలు మార్కెట్లో ఫ్రెష్గా చక్కగా మరి పరిశుభ్రంగా కనిపించినాయండి. అయితే మరి ఉసిరికాయ పచ్చడి పులుపుగా ఉంటుంది కదండి. అందులోకి తోడు నాకు గొంతు ఇన్ఫెక్షన్ ద్వారా పులుపు ఉండే పచ్చళ్ళు అంటే నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి నేను పెట్టుకోను. అయితే ఈ ఉసిరికాయ పచ్చడి అసలు నేను ఎప్పుడు కూడా పెట్టలేదండి. అయితే ఈ సంవత్సరం పెట్టాలనుకున్నాను. నా గొంతు ఇన్ఫెక్షన్ ఏం లేకుండా పోయిందండి. అయితే ఎలా పోయింది అని అంటే గొంతు ఇన్ఫెక్షన్ నేను కల్వరి టెంపుల్ చర్చ్కి వెళ్ళి చక్కగా ప్రార్థన చేయించుకొని మళ్ళీ తిరిగి వచ్చి ప్రతిరోజు కూడా రోజు 2 సార్లు ప్రార్థించడం నేర్చుకున్నానండి. ప్రొద్దున సాయంత్రం గంట ప్రార్థన చేయడం. అయితే ఈ విధంగా చేస్తుండగా నా గొంతు ఇన్ఫెక్షన్ అనేది పోయిందండి. అయితే నా యొక్క ఈ ఇన్ఫెక్షన్ పోయిన తర్వాత ఈ ఉసిరికాయ పచ్చడి తప్పకుండా నాకు మార్కెట్లో కనిపించినప్పుడు పెట్టుకోవాలనుకున్న ఫ్రెష్గా కాయలు కనిపించినాయండి. అయితే నేను 1 కిలో కొనుక్కొచ్చానండి. అయితే కిలో కొనుక్కొచ్చి మరి యొక్క ఉసిరికాయలను ఎర్రగా అయ్యే వరకు వేయించాలి అని చెప్పారండి. అయితే ఎక్కువగా మగ్గితే మరి తొందరగా ఎక్కువ నిల్వ ఉండదు అని అంటారు కదా. మరి నా కాయలు కొంచెం ఎక్కువనే మగ్గినాయండి, కిలో కదా. నేను పచ్చళ్ళు పెడితేనండి నా పచ్చళ్ళు ఎంత తొందరగా అయిపోతాయి అంటే అంత తొందరగా అయిపోతాయండి. అందుకోసమే మరి నేను ఎక్కువ రోజులు నాకు రాదండి, అయిపోతుంటుంది. అందుకోసమే నేను ఎక్కువ మగ్గేలాగా మరి నేను ఉసిరికాయలని వేయించుతూ ఉన్నా. మరి కట్టెల పొయ్యి మీద వేస్తున్నా అండి. చూడండి పచ్చడి ఏ విధంగా పెట్టాలో నేను మీకు చూపిస్తా. కడాయిలో మరి ఉసిరికాయలు వేగుతున్నాయి కదండి. మరి ఎక్కువగా వేగుతున్నాయి కదా, ఏం పర్వాలేదండి. మరి ఇంతకంటే కొంచెం తక్కువ వేయించుకున్నా కూడా పర్వాలేదు. అయితే ఎండాకాలంలో మరి కూరగాయలు మార్కెట్లో ధరలు మండిపోతూ ఉంటాయి కదండి. అందుకోసమే మరి మనము పచ్చళ్ళు పెట్టే సీజన్ కూడా ఎండాకాలమే కదండి. అన్ని రకాలైన పచ్చళ్ళు ఎండాకాలంలో పెట్టుకుంటాం కదా. అయితే మరి ఎండాకాలంలో ఈ పచ్చళ్ళు పెట్టుకున్న మనకు పప్పు చేసుకున్నప్పుడు అండి మరి కొంచెం ఈ యొక్క పచ్చళ్ళు ప్రక్కకు వేసుకొని తింటే మరి అన్నము ఎక్కువగా మనము తినొచ్చు. తర్వాత ఎండాకాలంలో మనకు చల్లదనం కావాలంటే పెరుగు, సాయంత్రం పూట పెరుగు వాడుతూ ఉంటాం కదండి. మరి ఈ యొక్క పచ్చళ్ళు నేను ఎండాకాలంలో 4 నెలల వరకు వచ్చేలాగా నేను ఈ యొక్క కొన్ని పచ్చళ్ళు పెట్టుకుందాం అనుకున్నాను. అయితే మరి ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో కూడా కూరగాయల రేటు ఎక్కువనే ఉంటుందండి. ఎందుకంటే అప్పుడే కాయలు కాసి తొందరగా రావు కదా. అందుకోసమే నేను ఈ విధంగా అన్నిటికీ పచ్చళ్ళకు సిద్ధపడుతూ ఉన్నానండి. ఉసిరికాయల్ని వేయించుతూ ఉన్నప్పుడు అండి మరి ఆ కడాయిలో మరి ఆ కాయల్ని కిందికి పైకి ప్రక్కలకు తిప్పుతూ ఉండాలి. ఎందుకు అని అంటే మరి ఉసిరికాయ వేసినప్పుడు అది బరువుగా ఉంటుంది కాబట్టి ఒక్క దగ్గరనే ఉండి కాలుతూ ఉంటుందండి. కిందికి కాలుతూ ఉంటుంది, పైకి కాలది. కాబట్టి వాటిని పైకి కిందికి చేస్తూ ఉంటే చుట్టూ మొత్తము మరి అవి వేగుతూ ఉంటాయి. అటువంటి అప్పుడే మరి కాయ మొత్తము వేగినప్పుడు మనకు మరి పచ్చడి ఊరి మరి మెత్తగా ఉండి మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది. అయితే మరి ఆ యొక్క మనం ప్రక్కకు ఎత్తుకున్నప్పుడు ఈ కాయల్ని ప్రక్కకు తీసుకున్నప్పుడు ఉసిరికాయల్ని కొంచెం ఆరేలాగా చూసుకోవాలి. వాటిని విడివిడిగానే పెట్టాలండి. ఎక్కువ వాటి మీద ఒకటి వేయకూడదు. గాలికి ఆరేటట్టుగా చూసుకోవాలండి. కట్టెల పొయ్యి మిన్నే కదండి నేను ఈ ఉసిరికాయలు వేయించేది. అయితే మరి కట్టెలు పెట్టినప్పుడు మండిన తర్వాత అవి కాలిపోయిన తర్వాత మంట ఆరిపోతూ ఉన్నది కదండి. ఎంత కష్టమో పొయ్యి మీద చేయడం చూడండి. మరి నేను కొన్ని కట్టెలు మళ్ళీ వేస్తూ మంట రగిలిస్తూ కాయలు వేస్తున్నా. అయితే ఇప్పుడు ప్రక్కకున్న ఉసిరికాయలు చివరి ఉసిరికాయలండి, చివరి వాయి అన్నీ వేయించి పెట్టిన చూడండి. అయితే ఇప్పుడు ఆ యొక్క చివరి కాయల్ని నేను వేయించి మళ్ళీ ప్రక్కకు తీసుకోవాలని అనుకుంటున్నా. అయితే ఈ కబ్గీర్తో నేను వేస్తున్నా కదండి చూడండి కాయల్ని. 2 కాయలు, కొన్ని 4 కాయలు వేద్దాము కబ్గీర్తో అంటే మరి ఆ కాయలు రావడం లేదు. అయితే మళ్ళీ లేట్ అయిపోతుందండి. ఎంత చక్కగా వేగుతున్నాయి చూడండి వేస్తూ ఉంటే. అయితే కబ్గీర్తోటి నాకు వేయడం వీలైతలేదండి. తర్వాత నేను చేయితోటే వేశాను.
చేతితోటే వేస్తున్నాను చూడండి. ఇప్పుడు చివరి మొత్తం కాయలు ఒకటేసారి వేయించి మంచి ఎర్రగా అయినాక వాటిని అన్నిటినీ తీసి ప్రక్కకు పెట్టి చల్లార్చి ఎంత ఉప్పు కలిపి మీకు చూపించాలో కూడా చూపిస్తా. ఉసిరికాయలలో మరి ఉప్పు కిలోకు పావు కిలో, ఏ పచ్చళ్ళలోనైనా కిలోకు పావు కిలో వేస్తారు కదా, కానీ ఉసిరికాయ పచ్చళ్ళు మాత్రం కిలోకు పావు కిలో వేయకూడదట, ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. అయితే నేను పావు కిలోలో మళ్ళీ కొంచెం తీసి ప్రక్కకు తీసి వేసినానండి. ఆ కొలతలు కూడా నేను మీకు చూపిస్తా. ఇక ఈ విధంగా మరి ఉసిరికాయలని వేయించుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. నేను వీటిని వేయించి ఊరేసినండి, కొంచెం ప్రక్కకు పెట్టిన. మనం వేయించినప్పుడే మెత్తగా అవుతాయి, కానీ నేను ప్రక్కకు పెట్టిన, ఎందుకంటే నాకు టైం లేకుండే తాలింపు అదే రోజు వేయడానికి. సాయంత్రం వరకు కూడా వేసుకోవచ్చు అండి, అవి చల్లారినాక వెంటనే కూడా తాలింపు వేసుకోవచ్చు. కానీ నేను వేయలేకపోతున్నా. ఈ ఉసిరికాయను ఒక 3-4 రోజులు అయినాక నేను వేయడానికి సిద్ధపడ్డా, ఎందుకంటే ఎల్లిపాయలు కొనుక్కొచ్చి